యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివే గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంత. ప్రేమ గీతం, ప్రణయ గీతం, పవిత్ర గీతం, పరిశుద్ధ గీతం, పరలోకపు గీతం, అదే మన పరమగీతం. పరమగీతము నుండి పరమరాజ్యమునకు. అవును, పరమగీతము మనము చదివితే ఈ పరమగీతము గ్రంథము ద్వారా మనము అందులో ఉన్న ప్రేమను ఆస్వాదించి ఆ ప్రేమను పొందుకొని పరమరాజ్యముకే మనము ప్రవేశించగలుగుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, పరమగీతము నుండి పరమరాజ్యమునకు అనే ఈ కార్యక్రమాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీలో అనేకులు ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ ఉన్నారు. అందులోనూ మీరిచ్చేటటువంటి స్పందనను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీలో అనేకులు ప్రత్యేకంగా నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరమగీతముల గ్రంథాన్ని ధ్యానిస్తూ ఎలాంటి ఆశీర్వాదాలు మీరు పొందుకుంటున్నారో మీరిచ్చేటటువంటి స్పందనను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మీలో కొంతమంది ప్రార్థన అవస్థతులు తెలియపరిచి ఉన్నారు. మర్చిపోవద్దు, మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీ ప్రతి ప్రార్థన అక్కరను అవస్థతను దేవుడు తీర్చునుగాక. అలాగే నా కొరకు పరిచర్య కొరకు మీరు ప్రార్థించాలని నేను ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, కడవరి కాల సిద్ధపాటు మనందరము కూడా చివరి దినాల్లో జీవిస్తున్నాం. ఈ చివరి దినాల్లో దేవుని రాకడ సమీపముగా ఉన్నటువంటి రోజుల్లో దేవుని ప్రేమను ఆస్వాదిస్తూ ఆ ప్రేమను పొందుకొని ఆ మాధుర్యాన్ని రుచి చూచి మనందరము కూడా పరమరాజ్యమునకు అడుగులు వేయాలనే ఉద్దేశముతో ఈ పరమగీతముల గ్రంథాన్ని మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ఖచ్చితంగా ఈ కార్యక్రమాలను వీక్షించండి, ఆధ్యాత్మికంగా బలపరచబడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించాలని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈనాటి మన కార్యక్రమంలో పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు 9వ వచనాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ 9వ వచనంలో ప్రాణప్రియుడు ప్రియురాలుని పిలుస్తున్నాడు. ఆ పిలిచే పిలుపులోనే ఎంతటి మాధుర్యం ఉన్నదో మనకు కనబడుతుంది. అక్కడ చూడండి, నా ప్రియురాలా అని పిలుస్తున్నాడు. ఈ పిలుపులో అంతటి ప్రేమ, అంతటి మాధుర్యము మనకు కనబడుతుంది. ప్రియురాలుని పిలుస్తున్న విధానం అలా ఉంది. మనందరము కూడా గత కార్యక్రమాలలో ఈ పరమగీతముల గ్రంథములో ప్రియుడు ఎవరు, ప్రియురాలు ఎవరు అనేది మనము నేర్చుకుంటున్నాం. మనందరికీ తెలుసు, చాలామంది సర్వసాధారణంగా పరమగీతముల గ్రంథాన్ని చదివినప్పుడు ఇది లోక సంబంధమైనటువంటి ఒక ప్రేమ గీతము, స్త్రీ పురుషుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ గీతము. అందులోనూ సొలొమోను గారు తన భార్యతో లేదా తన భార్యలతో మాట్లాడుతున్న విధానం అని మనము కొన్నిసార్లు అపార్థం చేసుకున్నట్టు సర్వసాధారణంగా జరుగుతుంటుంది ప్రియులారా. కానీ ఒక్కొక్క వచనాన్ని మనము నేర్చుకుంటూ ఉన్న విధంగా మనం ఈ పాటికే ఒక చక్కటి ఆలోచన కలిగి ఉన్నాము. పరమగీతముల గ్రంథాన్ని అపార్థం చేసుకోవడానికి అవకాశం లేదు. అందులో ప్రియుడు యేసుక్రీస్తు ప్రభు అని, ప్రియురాలు షూలమ్మితి అంటే మనందరము అని మనము గత కార్యక్రమాల్లో నేర్చుకున్నాం. ఈ రోజున ప్రియుడు తన యొక్క
భార్యను లేదా ఆ కన్యకను లేదా ఆ స్త్రీని షూలమ్మితిని ఇలా సంబోధిస్తూ పిలుస్తున్నాడు, నా ప్రియురాలా, నా ప్రియురాలా, నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో పోల్చెదను అంటున్నాడు. సాధారణంగా రథాశ్వములు, రాజుగారి దగ్గర ఉండేటటువంటి అశ్వములు వేరేగా ఉంటాయి, సామాన్య ప్రజల దగ్గర ఉండేటటువంటి అశ్వములు వేరేగా ఉంటాయి. రథాశ్వములు గుర్రాలు, ఆ గుర్రాలను రాజుగారు యుద్ధానికి వాడేవాడు, ప్రయాణాలకు వాడేవాడు. ఆ గుర్రాలను చాలా జాగ్రత్తగా పోషించుకునేవాడు. ఇక్కడ షూలమ్మితిని పిలిచి, నా ప్రియురాలా, నిన్ను నేను ఫరో యొక్క రథాశ్వములతో పోల్చెదను అంటున్నాడు. ఆ రోజుల్లో ఫరో రాజుగారు చాలా బలమైనటువంటి సైన్యము కలిగిన వాడు. తన దగ్గర ఉన్నటువంటి సైన్యము కానీ, తన దగ్గర ఉన్నటువంటి రథాశ్వములు కానీ చాలా బలంగా దృఢంగా ఉండేవి. అది తన రాజ్యానికి, తన రాజ్య అధికారానికి ఓ చక్కటి అందాన్ని, సౌందర్యాన్ని, పేరు ప్రతిష్టతలను తీసుకొని వచ్చేది. ఇక్కడ ప్రియురాలుని పిలిచి, నిన్ను నేను ఫరో యొక్క రథాశ్వములతో పోల్చెదను. ఎందుకు సొలొమోను రాజు యొక్క రథాశ్వములతో పోల్చెదను అని చెప్పవచ్చు కదా, దావీదు రథాశ్వములతో పోల్చెదను అని చెప్పవచ్చు కదా. మనం గత కార్యక్రమాలలో ఒక వచనాన్ని నేర్చుకున్నాం. 1వ అధ్యాయం 5వ వచనములో, నేను నల్లని దానను అని షూలమ్మితి ఒప్పుకుంటుంది. నల్లనిది అంటే ఈ లోకములో పాపపు స్వభావము కలిగి, పాపపు ఆలోచనలు కలిగి, పాపములో ఉంటున్నటువంటి వారందరూ కూడా నల్లని వారు అని మనము నేర్చుకోవడం జరిగింది. ఎండ తగిలిన దానను అని షూలమ్మితి అంటుంది. ఎవరైతే బాప్తిస్మం పొందుకోకుండా, రక్షణ పొందుకోకుండా, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించకుండా, దేవునిని స్వరక్షకునిగా అంగీకరించకుండా ఉంటారో, మనందరికీ తెలుసు, వారు మేక పిల్లల వలె మనకు కనబడుతూ ఉన్నారు. నీ మేక పిల్లలను కూడా మందకాపరుల గుడారముల యొద్దకు తీసుకొని వచ్చి మేపుము అన్నాడు. గత కార్యక్రమంలో మనం నేర్చుకున్నాం. అంటే వారు ఇంకా ఆ యొక్క గొర్రెల సమూహంలోనికి వచ్చారే కానీ గొర్రెల కాపరిని అంగీకరించలేదు. ఇంకా వారు మేక స్వభావం కలిగి అటు లోకములో ఉంటున్నారు, ఇటు భక్తిగా జీవించాలని, క్రైస్తవములో ఉండాలని ఆలోచన కలిగి ఉన్నారు. మేక పిల్లల స్వభావము. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు వారిని మనం అంగీకరించాలి, రక్షణ పొందుకోవాలి, వాక్యాన్ని విని, వాక్యం గైకొని, వాక్యం ప్రకారంగా నడుచుకోవాలి, గొర్రెల వలె జీవించాలి, గొర్రెల కాపరిని వెంబడించాలి. మంద కాపరుల గుడారముల యొద్దకు వచ్చిన మనము పోషింపబడాలి. ఆ పోషణను బట్టి బలపరచబడి రక్షణ అనుభవంలో ముందుకు సాగాలి. ఇక్కడ ఈ ప్రియురాలిని పిలిచి, నేను నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో పోల్చెదను అన్నాడు. ఒకసారి మనము లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుంటే, అక్కడ ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై సంతోషము ఎక్కువ కలుగును అనే మాట మనం చదువుతున్నాం. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వివరణ మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతులు, వారు రక్షణ పొందుకున్నారు, వారు నీతిగా జీవిస్తున్నారు, వారికి ఇప్పుడు రక్షణ అనుభవంలో ముందుకు సాగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ యొక్క గొర్రెల కాపరి లేదా మన ప్రాణప్రియుడు లేదా మన రక్షకుడు, విమోచకుడు ఈ లోకానికి వచ్చాడు పాపులను పిలవటానికి. పాపులంటే ఆయనకు ఎంతో ప్రేమ. పాపిని పిలువ వచ్చితిని కానీ నీతిమంతుని పిలువ రాలేదు అంటాడు ఆయన. ప్రియ సంగమ, సహోదరి సహోదరులారా, ఆలోచించాలి. పరమగీతముల గ్రంథములో ఎంతటి మాధుర్యం ఉన్నదో మనకు కనబడుతుంది. పరమగీతముల గ్రంథములో ప్రియుడు తన ప్రియురాలి పట్ల ఎంతటి ప్రేమను కనపరుస్తున్నాడో మనం చూడాలి. ఆ ప్రియుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. మరి ప్రియురాలు ఎవరు అంటే నీవు నేనే, షూలమ్మితిగా, వధువు సంఘముగా, మన యొక్క సంఘముగా మనందరము కూడా, నీవు నేను మనందరము సంఘమే షూలమ్మితి.
ప్రియురాలను పిలుస్తున్నాడు. మనం గత కార్యక్రమంలోనే విన్నాం కదా, మంద కాపరుల గుడారముల యొద్దకు వచ్చి నీవు పోషింపబడాలి, అక్కడనే నీవు మేత మేయాలి, నీ మేకపిల్లల్ని కూడా తీసుకొని రా అన్నాడు. ఈ మేకపిల్లలు ఎవరయ్యా అంటే, వారు ఇంకా మారు మనసు పొందుకోలేదు, రక్షణ పొందుకోలేదు. వారిని పిలిచి, నేను వారినే పిలవటానికి వచ్చాను, వారు బాప్తిస్మము పొందుకుంటే, వారు రక్షణ పొందుకుంటే కలిగే సంతోషము ఎంతో గొప్పది అంటున్నాడు. ఎంత చక్కగా పిలుస్తున్నాడు చూడండి. ప్రియురాలా, ప్రియురాలా. ఆ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని చూడడానికి మనము ఆతురపడాలి ప్రియులారా. ఆ ప్రేమలో ఉన్న మాధుర్యం అలాంటిది. ఆ పిలిచే విధానము చూడండి. మనందరికీ తెలుసు, సమరయ స్త్రీ నీళ్ళ కోసం అని వచ్చింది. యేసు ప్రభువు వారు అక్కడే కూర్చున్నారు. వచ్చిన ఆమెతో మాట్లాడి, అమ్మ నాకు దాహానికి నీళ్ళు ఇవ్వమని అడిగితే ఆమె ఏం మాట్లాడిందో ఆ కార్యక్రమాలలో మనము ముందుకు వెళ్ళినప్పుడు గ్రహించగలుగుతాము. ఆమెను పిలుస్తున్నాడు, అమ్మ నాకు త్రాగటానికి నీళ్ళు ఇవ్వమని. ఆ పిలిచే పిలుపు చూడండి ప్రియులారా. అమ్మా అని పిలుస్తూ ఉన్నాడు, ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఆమె పాపపు స్త్రీ, ఆమె చేసే పనులు చాలా వ్యతిరేకమైనటువంటి పనులు, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైనవి, దైవ చిత్తానికి వ్యతిరేకమైనవి. కానీ ఆమె అక్కడికి రాగానే ఆమె ఇచ్చే నీళ్లు త్రాగటానికి యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. ఆమెతో ప్రేమను పంచుతూ ఉన్నాడు, ప్రేమ సంబంధంలో ముందుకు సాగుతూ ఉన్నాడు. అమ్మ నాకు దాహానికి నీళ్ళు ఇస్తావని అడిగాడు. బహుశా అందరూ అనుకొని ఉంటారు, ఏంటి వారు వెలివేయబడిన వారు, వారు అంటరాని వారు, వారితో యేసుప్రభు వారు మాట్లాడడం ఏంటి, పైగా వారిచ్చే నీళ్లు త్రాగడం ఏంటి, ఆమె ఎలాంటి జీవితము జీవిస్తుందో ఈయనకు తెలియదా? కానీ యేసుప్రభు వారికి ఆ పాపి ఎంతో ఇష్టం. పాపాన్ని ఆయన వ్యతిరేకిస్తాడు. ప్రియ సంగమా, అలాగనే ఒక వ్యభిచారములో పట్టబడ్డటువంటి స్త్రీని చంపడానికి అందరూ ఆమెను వెంబడిస్తూ ఉన్నారు. ఆమె పరిగెత్తుకుంటూ యేసుప్రభు దగ్గరికి వచ్చేసింది. యేసుప్రభు వారు అది చూశారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అడుగుతున్నారు, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా, మోషే ఆజ్ఞల ప్రకారంగా ఈ స్త్రీ పాపములో పట్టబడింది కాబట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి, మరి నువ్వేం చెప్తావు, నీ సమాధానం ఏంటని అడిగినప్పుడు యేసుప్రభు వారు అన్నారు, మీలో పాపము చేయని వాడు ఎవడైనా ఉన్నట్లయితే ఆమె మీద రాయి వేయండి అని. నిజమే, మీరు ధర్మశాస్త్రాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు, ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు మీ యొక్క విధిని నిర్వహిస్తున్నారు కదా, మీలో పాపము చేయనివాడు, పాపపు ఆలోచనలు లేనివాడు ఆమె మీద రాయి వేయండి అన్నప్పుడు వారందరూ కూడా తలలు కిందికి వేసుకొని వెళ్ళిపోయినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము చదువుతూ ఉంటాం. అప్పుడు ఆ స్త్రీని పిలిచాడు, అమ్మా ఇక ఎన్నటికి నీ పాపము చేయకు అన్నాడు. అమ్మా అని పిలిచాడు. ఆ పిలుపు, ఆ ప్రేమ ఆ స్త్రీ పొందుకున్నది. వెళ్ళిపోయి ఇక తన పాపాన్ని విడిచిపెట్టినట్లుగా ఆ సాక్ష్యాన్ని మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రాణప్రియుడు యేసుక్రీస్తు ప్రభువారు పాపినైన నిన్ను నన్ను అలాగనే పిలుస్తున్నాడు. నా ప్రియురాలా, నువ్వు పురుషుడు అయి ఉండవచ్చు, నువ్వు స్త్రీ అయి ఉండవచ్చు, ఏ భేదము లేదు ఆయనకి. సంఘముగా మనమందరము కూడా ఆయన కన్యకలమే, ఆయన పరిశుద్ధమైన వధువు సంఘమే, మనల్ని ప్రియురాలా అని పిలుస్తున్నాడు ఆయన. ఈ మాటలు మనం గమనించాలి. ఈ మాటలు మనము ధ్యానించినట్లయితే సొలొమోను గారి యొక్క రథాశ్వములతో పోల్చలేదు, దావీదు గారి రథాశ్వములతో పోల్చలేదు, ఫరో యొక్క రథాశ్వములతో పోల్చాడు. అంటే ఆ పాపములో నుండి నిన్ను పిలిచి, ఆ పాపములో నుండి నిన్ను బయటికి తీసుకొని వచ్చి, మేకపిల్ల స్వభావములో నుండి నిన్ను బయటికి తీసుకొని వచ్చి, మేకపిల్ల స్వభావాన్ని విడిపింపచేసి, ఇదిగో గొర్రెవలే నిన్ను మార్చి, సాత్వికమైన మనసుతో, దీనమైన మనసుతో, పరిశుద్ధమైన హృదయముతో నిన్ను తీర్చటానికై, నిన్ను మార్చటానికై, పరలోక రాజ్యపు వారసునిగా చేయటానికై ఆ మేకపిల్లల గుంపులో నుండి, ఆ మేకపిల్ల స్వభావములో నుండి నిన్ను పిలుస్తున్నాడు ఆయన. అందుకని ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చాడు. మనం ముందుకు వెళ్ళిపోయినట్లయితే 12వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించి ఉండెను. రాజుగారు విందుకు పిలిచారు. అయితే
ఆ విందుశాలలోనికి ప్రవేశించినప్పుడు నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. ఇక్కడ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనములో మనము చూస్తే, ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఈ మాట ఎవరు చెప్పారండి? మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినట్లయితే నేను ఆ తీసిన తలుపును బట్టి ఆ కుటుంబంలోనికి వచ్చినప్పుడు అతనితో నేను, నాతో కూడా అతడు కలిసి భోజనము చేస్తాం. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది. ఇంకొక సందర్భంలో పరలోక రాజ్యాన్ని పోల్చాడు. తన కుమారుని యొక్క పెళ్లి విందు జరుగుతూ ఉన్నప్పుడు అందరిని పిలవటానికై తన యొక్క దాసులను పంపించాడు. వారు ఏం చేశారు? ఆ మాటను బట్టి ఆ విందుకు రాలేకపోయారు. ఇప్పుడు బజారులోనికి వెళ్ళి, వీధుల్లోనికి వెళ్ళి కనబడిన వారిని, లేదా కఠినమైనటువంటి పరిస్థితుల్లో, దీనమైన పరిస్థితుల్లో ఉన్న వారిని పిలుచుకొని వచ్చి ఆ విందులో కూర్చొని పెట్టాడు. తెల్లని వస్త్రాలు ఇచ్చారు. వారు విందుశాలలో చూస్తే చక్కటి సంతోషం, ఆనందం అక్కడ కలుగుతుంది. అయితే ఈ 2 సంఘటనలు మనము చూసినప్పుడు ఆ పరలోక రాజ్యపు ఉపమానం కానీ, ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న మాటని గట్టి చూస్తే ప్రియులారా, నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను అంటున్నాడు ఆయన. మరి ఇక్కడ షూలమితి మాట్లాడుతుంది, రాజు విందుకు నేను కూర్చున్నప్పుడు నా పరిమళ తైలపు సువాసన వ్యాపించి ఉన్నది. రాజుగారు, మన ప్రాణప్రియుడు రాజుగారి విందు భోజనం అది. నా పరిమళ తైలపు సువాసన వ్యాపించి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అక్కడ ఆ యొక్క ప్రజలందరూ కూడా అనుభవించడము ఈ వచనంలో మనం గమనిస్తున్నాం. పరిమళ తైలపు సువాసన. యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయం అనే తలుపును తట్టినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆ తలుపును నువ్వు తీయగలగాలి. తీసినటువంటి నీవు ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. అలా ఆహ్వానిస్తే నీ హృదయం అనే ఆ ద్వారములో నుండి ఆయన నీలోనికి వచ్చి నీవు ఆయనతో కలిసి ఉంటావు, ఆయన నీతో కూడా కలిసి ఉంటాడు. ఇక్కడ మనము 1వ అధ్యాయంలో 2వ వచనమును మనము చూసినట్లయితే, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. 3వ వచనం చూడండి, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన కలిగినది. షూలమితి చెబుతుంది, నీవు పూసుకునే ఆ తైలము సువాసన కలిగింది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. షూలమితి అంటుంది, ఆయన పేరే పోయబడిన పరిమళ తైలము, అది సువాసన కలిగింది. మరి ఆ ప్రియుడు, ఆ రాజుగారు మనల్ని పిలిచి మనల్ని ఆ ప్రేమ విందులోనికి ఆహ్వానించినప్పుడు, ఆ యొక్క రాజుగారు ఆ రాజనగరంలోనికి ఆహ్వానించి ఆ ప్రేమ విందులో, ఆ రాజు విందులో మనల్ని కూర్చొని పెట్టినప్పుడు ఆయన పేరే పరిమళ తైలము అన్నప్పుడు, మరి ఆ పేరుతో మనం పిలువబడుతుంటే మన పేరు, మన జీవితము కూడా ఇంకెంత సువాసన కలిగిందిగా ఉండాలి. ప్రియ సంగమా, ఈరోజు ఆ ప్రేమను మనం పొందుకోగలుగుతున్నామా? నిజానికి ఈరోజు ఆ ప్రేమలో మనం ఉండగలుగుతున్నామా? నిజానికి మనం ఒక్కసారి ఆలోచించాలి. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము షూలమితి అంటుంది. ఆయన పేరును బట్టి మనం పిలువబడుతున్నాం కదా. ఆ పేరును బట్టే ఈ లోకంలో మనకు ఘనత, విలువ కలిగి ఉన్నది కదా. మరి ఆ పరిమళ తైలము సువాసన మనము కూడా వెదజల్లగలుగుతున్నామా? ఆలోచించాలి. ఈ షూలమితి రాజు విందులో కూర్చున్నప్పుడు నా పరిమళ తైలపు సువాసన వ్యాపించింది అని అంటుంది. ఈరోజు మనము ఆ పేరు, అంటే పోయబడిన పరిమళ తైలముతో సమానమైన ఆ పేరు మనకు పెట్టబడింది కదా, ఆ పేరుతోనే మనం పిలువబడుతున్నాం కదా. మరి మనలో ఉన్న ఆ పరిమళ తైలము సువాసన వ్యాపిస్తూ ఉన్నదా? మనం ఆలోచించాలి. ఎన్నో సంవత్సరాలుగా మనం భక్తి చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాలుగా మనం యేసుప్రభు వారిని ఆరాధిస్తూ వెంబడిస్తూ కొనసాగుతున్నాం. మన సువాసన ఎలా ఉన్నది? మన పరిమళ తైలము ఎలా ఉన్నది? మన సాక్ష్యమే, ఆ సాక్ష్యం ఎలా ఉన్నది? ప్రియులారా, ఈరోజు చాలామంది భక్తిలో పడిపోతున్నటువంటి భయంకరమైనటువంటి విషయం, విశ్వాసంలో పడిపోతున్నటువంటి భయంకరమైన పరిస్థితి, ప్రార్థనలో పడిపోతున్నటువంటి భయంకరమైన పరిస్థితి
ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం ఒక్కసారి ఆలోచించాలి. గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే భక్తుడైనటువంటి పౌలు గారు ఒక మాట అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకనో జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు ఇక నేను జీవిస్తున్న ఈ జీవితము నాది కాదు అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు, షూలమ్మితిని బాధ పెట్టాడు, ప్రియురాలుని గాయపరిచాడు. ఎవరు? ఆయన సంఘాన్ని, ఆయన బిడ్డల్ని. అయితే ఆయనే ఇప్పుడు పట్టబడ్డాడు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగినప్పుడు పౌలు గారు అడిగారు, మీరు ఎవరు అంటే, నీవు హింసించుచున్న క్రీస్తును నేనే అన్నాడు. ఆ రకంగా యేసు ప్రభువారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు తన ప్రవర్తన విడిచిపెట్టాడు, భక్తిని పట్టుకున్నాడు, తన పాపాన్ని విడిచిపెట్టాడు, ప్రభువుని అంగీకరించాడు. ఇప్పుడు ప్రభు కొరకు రోషము కలిగి జీవిస్తున్నాడు ఆయన. అయితే ఆయన చెబుతున్నటువంటి మాట, ఇదిగో జీవిస్తున్నది నేను కాను, నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, జీవించేది మాత్రం నేను కాదు, కానీ ఎవరై అంటే క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇది పౌలు గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం. ప్రియ సంగమా, సహోదరి సహోదరులారా, నీవు నేను అలసిపోయి ఉన్నామేమో లోకములో, ఎండ తగిలిన వారముగా నల్లని వారముగా ఉన్నాం. అంటే ఈ లోకములో మనము ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. లోక మాలిన్యాన్ని అంటించుకొని నల్లని దాననుగా, నల్లని వాడవుగా నువ్వు కనబడుతున్నావేమో, కానీ ఇక్కడ గమనించవలసిన విషయం, నువ్వు క్రీస్తుతో సిలువ వేయబడాలి. ఆ మేకపిల్లల గుంపులో నుండి మేక స్వభావమును విడిచిపెట్టి గొర్రెల గుంపులోనికి రావాలి. గొర్రెల స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలి. గొర్రెల కాపరిని నువ్వు వెంబడించాలి. ఆయన నిన్ను పరలోక రాజ్యానికి నడిపించగలుగుతాడు. అయితే నువ్వు సిలువ వేయబడగలగాలి, నీ పాపాన్ని విడిచిపెట్టగలగాలి, నీ బలహీనతలను విడిచిపెట్టగలగాలి, విశ్వాసంలో నువ్వు బలంగా ఉండాలి, ప్రార్థనలో నువ్వు బలంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి. రథశ్వములతో నిన్ను పోల్చాను అన్నాడు కదా. గుర్రము ఎలాగైతే బలంగా ఉంటుందో, రథశ్వములు ఎలాగైతే బలంగా దృఢంగా ఉంటాయో, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, సంఘముగా నువ్వు బలంగా భక్తిలో ఉండగలగాలి. క్రీస్తును బట్టి నీవు నీ సువాసన పరిమళములు వెదజల్లబడాలి, పరిమళించాలి, అది వ్యాపించాలి. నీ సాక్ష్యం ఎలా ఉన్నది? పిలువబడినటువంటి నీవు ఎలా ఉన్నావు? పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను అంటాడు ఆయన. ఆయన మనల్ని పిలిచిన కారణం ఏంటి? తన గుణాతిశయములను ప్రచురము చేయటానికే కదా. రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనాంగముగా మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. మరి ఆయన పేరు పెట్టి పిలువబడుతున్న మనము, ఆయన పేరును బట్టి ఈ లోకములో జీవిస్తున్న మనము, ఆయనే ఒక పరిమళ తైలపు సువాసన అయితే, ఆయనను కలిగి ఉన్న నీవు నీ సువాసనను ఎలా వెదజల్లుతున్నావు? రాజుగారి యొక్క విందు జరుగుతూ ఉంటే ఆ షూలమ్మితి యొక్క పరిమళ తైలపు సువాసన ఆ రాజుగారి విందంతట్లో కూడా వ్యాపించి ఉన్నది. ప్రియ సంగమా, ఈ లోకములో నీవు జీవిస్తూ ఉండగా సంఘముగా నీ యొక్క జీవిత విధానము, నీ బ్రతుకు, నీ ప్రవర్తన, నీ మాట తీరు అది సువాసనగా, పరిమళ తైలపు సువాసనగా, మంచి సాక్ష్యముగా వెదజల్లబడుతూ ఉన్నదా? అది దేవునికి మహిమ. నీ ఉన్న స్థితిలోనే నీ ఉండకూడదు, నీవు నీ పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ 2 వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఈ 2 వచనాలు అద్భుతమైన విషయాన్ని మన దృష్టికి తీసుకొని వస్తున్నాయి. క్రీస్తును కలిగి ఉన్న నీవు ఆ క్రీస్తు సువాసనను వ్యాపింపచేస్తూ ఉన్నావా? మనం ఏదైనా షాప్లోనికి వెళ్ళినప్పుడు ఒక సువాసనను ముట్టుకున్న కారణాన్ని బట్టి ఆ సువాసన మన చేతికి అంటినప్పుడు అది సర్వసాధారణంగా వ్యాప్తి చేయబడుతుంది కదా. దేవుని మందిరానికి వస్తున్న నీవు, భక్తుల సమూహంలోనికి వస్తున్న నీవు, పరిశుద్ధ గుంపులోనికి వచ్చినటువంటి నీవు ఆ పరిశుద్ధుని కలిగినప్పుడు, ఆ పరిశుద్ధుని నీవు అంగీకరించి నీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు ఆయన సువాసన ఖచ్చితంగా వ్యాప్తి చేయబడాలి కదా.
అలా వ్యాప్తి చేయబడితేనే అది మంచి సాక్ష్యముగా దేవునికి మహిమకరంగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన పాపాలను విడిచిపెడదాం, మన బలహీనతల్ని విడిచిపెడదాం, మంచి సాక్ష్యము కలిగి ఉందాం. ఆ సాక్ష్యము సువాసనగా, పరిమళ తైలపు సువాసనగా వ్యాప్తి చెందుతూ ఉంటే అనేకులు ఆ సువాసనను బట్టి ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమును అనుభవించి రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని సాక్ష్యాన్ని కోల్పోతే, నీ భక్తిని విడిచిపెడితే, విశ్వాసములో పడిపోతే, ప్రార్థనలో కృంగిపోతే అది నీ ఆధ్యాత్మిక జీవితానికి ప్రమాదకరమైనటువంటి విషయము అని నువ్వు గ్రహించాలి. అయితే ఏం జరుగుతుంది? పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉండదు. ఆయన రెండవసారి లోకానికి వచ్చినప్పుడు, మేఘారుడై వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడే గుంపులో ఉండడానికి అవకాశం ఉండదు. నువ్వు విడిచిపెట్టబడతావు. విడిచిపెట్టబడిన నీకు ప్రమాదము ఖచ్చితంగా జరగనయ్యున్నది అనే విషయాన్ని నీ యొక్క జ్ఞప్తికి తీసుకొని వస్తున్నాను. కాబట్టి మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు, మన ప్రాణప్రియుడు, ఈ పరమగీతములో కనబడుతున్న నా ప్రాణప్రియుడు ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు నువ్వు పాపంలో ఉన్నప్పటికీ, ఈరోజు నువ్వు వ్యసనాలలో కొట్టుకొని పోయి ఉన్నప్పటికీ, ఈరోజు నువ్వు బలహీనతల్లో ఉన్నప్పటికీ, ఈరోజు లోకములో నువ్వు జీవించి కృంగి కృషించిపోయి ఉన్నప్పటికీ కూడా నిన్ను పేరు పెట్టి నా ప్రియురాలా అని ప్రేమతో పిలుస్తున్నాడు. ఆ పిలుపును విన్నటువంటి నువ్వు ఉన్న ఫలంగా అక్కడి నుంచి వచ్చి ఆ ప్రేమను పొందుకో. నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ బలహీనతల్ని విడిచిపెట్టు, నీ వ్యసనాలను విడిచిపెట్టు, ఆయనను అంగీకరించుకో. ఆ పేరే పోయబడిన పరిమళ తైలముతో సమానం కదా. ఆ పరిమళము నీకు అంటుతుంది. అప్పుడు నీ సువాసన వెదజల్లబడుతుంది. ఒక్క మాట, నీ పాపాన్ని విడిచిపెట్టిరా. ఆ పాపపు స్త్రీని అమ్మ అని పేరు పెట్టి పిలిచాడు. సమరయ స్త్రీని కూడా అమ్మ అని పేరు పెట్టి పిలిచాడు. ఆ ప్రేమ వారిని మార్చివేసింది. ఈరోజు అదే ప్రేమ నిన్ను నన్ను మార్చగలగాలి. నీ అడుగులు ముందుకు వేయాలి. యేసుప్రభు వారి స్వరాన్ని వింటున్నటువంటి నీవు నీ బలహీనతని విడిచిపెట్టి, ఆ మేకపిల్ల స్వభావాన్ని విడిచిపెట్టి యేసుప్రభు వారిని అంగీకరించు. ఆ ప్రాణప్రియుని ప్రేమను పొందుకో. ప్రియురాలుగా ఆయన నిన్ను పిలుస్తూ ఉంటే ఆ ప్రియుని అంగీకరించి, ఆ ప్రియుని ప్రేమను పొందుకొని పరమరాజ్యంలో ప్రవేశించాలని నేను కోరుతూ ఉన్నాను. ఇటు మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించినట్లుగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రియురాలా అని మీరు పిలుస్తున్నారు ప్రభువా. షులమితి రాజు విందులో కూర్చున్నప్పుడు నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను అని చెబుతున్నట్లుగా ఈరోజు మేము కూడా నైనా నీ పేరు పెట్టి పిలువబడుతున్నాం. నీ పేరే పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఆ పరిమళ తైలములు మాకు కలిగి ఉండాలి ప్రభువా. అవి వ్యాపించాలి. మీ మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. మా జీవితము, మా బ్రతుకు, మా ప్రవర్తన, మా పద్ధతులనైనా మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. అటు కృప మాకందరికీ దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియమైన సహోదరి సహోదరులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. వారి ప్రార్థనలకు సమాధానము దయచేయండి. వారి అక్కర్లు అవసరతలు తీర్చండి నాయనా. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి మహిమను పొందుకొనిమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.